హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్. నేను అనిత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయ్యాయి. మీకు వెనకాల కనిపిస్తున్నాయి కదా, చాలా ఫ్రూట్స్ అయితే వచ్చాయి ఈసారి. అవన్నీ కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ముందుగా వీడియోని అయితే లైక్ చేసేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేసేసుకుందాం, వచ్చేయండి. ఒకసారి అయితే ఫ్రూట్స్ చూసేయండి, ఎన్ని ఫ్రూట్స్ రెడీ అయ్యాయి అన్నది. చూడండి, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే చెట్టు చాలా కలకలడిపోతూ ఉంది కదా. చక్కగా తయారైపోయాయి అన్ని ఫ్రూట్స్ కూడా. తయారై 2 days అయినాయి. ఇప్పుడైతే వీటిని మనం హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి, కిందకి ఒకటి ఉంది. మొత్తం ఈ చెట్టుకైతే 8 కాయలు వచ్చాయి. కింద కూడా ఒకటి ఉంది, ఆ లోపలికి, అది కూడా తీయాలి. అలానే ఇక్కడ ఉన్న ఈ చెట్టుకు కూడా తయారైపోయాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 3 వచ్చాయి, మొత్తం ఇవి 5 ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవైతే ఒక్కొక్కటి హార్వెస్ట్ చేసేద్దాం. చూడండి, సైజ్ కూడా చాలా బాగా వచ్చాయి. వెరీ హ్యాపీ. ఎంత బాగా ఫ్రూట్స్ రెడీ అవుతాయి అనుకోలేదు. సైజ్ కూడా చాలా బాగా వచ్చాయి ఇవైతే. బుట్ట కూడా పెద్ద బుట్ట తెచ్చాను. వీటి మధ్యలో పెడతాం ఇక్కడ. అండ్ ఇది ఇది మాత్రం కొంచెం చిన్న సైజు వచ్చింది. ఇవి హార్వెస్ట్ చేసే ప్రతిసారి ముళ్ళలు అయితే గుచ్చుకుంటాయి. అండ్ ఇక్కడ కూడా ఒక కాయ ఉంది, చూడండి. నాలుగు. అండ్ ఇక్కడ ఒక కాయ ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ ఒక కాయ కూడా వచ్చిందండి, ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం. సైజ్ అయితే చాలా బాగుంది. చూడండి, సైజ్ అయితే ఎంత బాగా వచ్చిందో. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను. చూడండి, తీగలాగా ఎలా పైకి వచ్చిందో. దీనికైతే కొంచెం లైట్గా పిండి నల్లిలాగా వచ్చింది. ఓకే, చూడండి, మన ఫ్రూట్స్ అయితే ఎన్ని వచ్చాయో చూడండి. నిండిపోయింది బుట్ట. ఫ్రెండ్స్, ఇలా ఇక్కడ చూడండి, లోపల ఎక్కడో కిందకైతే వచ్చింది కాయ. ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నా. ముళ్ళలు మాత్రం చాలా దారుణంగా అయితే గుచ్చుకుంటున్నాయి. ఓ మై గాడ్. మీరు మొక్కను పెడుతున్నప్పుడు ముందే అన్నీ ప్లాన్ చేసుకుని అయితే పెట్టేసుకోండి. నాలా హార్వెస్ట్ చేయడానికి మాత్రం ఇబ్బంది పడొద్దు. చూడండి, ఇంకొక కాయ కూడా వచ్చేసింది. ఈ చెట్టుకున్న కాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసేసాను. మొత్తం ఇవి 8 కాయలు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ చెట్టుకు కూడా హార్వెస్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇవైతే తీద్దాం. ఇవి 2 పక్క పక్కనే వచ్చినా కూడా పెద్ద సైజులోనే వచ్చాయి. ఎంత బాగున్నాయో కాయలైతే. వీటి కోసం ఎంత కష్టపడ్డానో ఆ కష్టం అంతా కూడా ఇప్పుడు అసలు గుర్తే రావట్లేదు అనమాట. అంత హ్యాపీగా ఉంది ఇన్ని కాయలు చూస్తుంటే. వీటికి ఏం చేసినా కూడా ప్రతిసారి చేతులకి గుచ్చుకుపోయి, అది గీతల్లాగా పడిపోయి చాలా బ్లడ్ రావడం అట్లాంటివి కూడా జరిగేవి. ఓకే, ఇక్కడ ఒక కాయ ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేస్తాం. చూడండి, నా బుట్ట అయితే ఫుల్ అయిపోయింది, ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు ఇవన్నీ పైన ఉన్నాయి కాబట్టి హార్వెస్ట్ చేయడానికి నాకు ఈజీగా వచ్చింది. అన్నీ కూడా మంచి సైజులో వచ్చాయండి. 1, 2 మాత్రమే చిన్నగా ఉన్నాయి. అండ్ ఫైనల్, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. చాలా బాగున్నాయి. ఇంకొక రోజు ఉంటే కనుక లాస్ట్ టైం పగిలినట్టు ఇవన్నీ పగిలిపోయేవి. చూడండి, నా అరచెయ్యి నిండిపోయిందనమాట వీటితోటి. వావ్, మా అమ్మాయి చూస్తే చాలా హ్యాపీ అయిపోతుంది. ఇప్పుడు ఇన్ని ఫ్రూట్స్ చూసి మమ్మీ నాకా అంటుందన్నమాట. ఈసారి ఫ్రూట్స్లో కొన్ని అయితే చుట్టుపక్కల వాళ్ళకి కూడా వెళ్తాయి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ తీసుకెళ్ళేస్తాను. ఓ మై గాడ్, చూడండి, ఇక్కడ ఒక ముళ్ళు ఉంది, గుచ్చేసింది అనమాట నాకు. ఇలా ఏదో ఒకటి వీటితో ఏదో ఒక ఇబ్బంది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో చూపిస్తాను. ఫ్రూట్ సైజ్ కూడా ఎలా ఉన్నాయి అనేది. ఇదొకటి చిన్న సైజు వచ్చింది, బాగా చిన్న సైజు. మిగిలినవన్నీ కూడా చక్కగా పెద్దగా అయితే వచ్చాయి. ఇది కూడా చిన్న సైజు వచ్చింది. చూడండి, ఫ్రూట్స్ అయితే ఈరోజు అదిరిపోయాయి. వెరీ హ్యాపీ అన్నమాట. 13 కాయలు వచ్చాయి ఫ్రెండ్స్. నిజంగా వెరీ వెరీ హ్యాపీ అనే చెప్పాలి. మా పాప ఉంటే తన హ్యాపీనెస్ మీరు చూసుండేవారు. నా కష్టానికి ఫలితం అయితే ఈరోజు ఇలా వచ్చిందనమాట. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు వీడియో ఇదే. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.